హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఆహ్, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్. మరి కౌశిక్ అనే అబ్బాయి గత కొన్ని నెలల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మరి ఆ వ్యాధికి చాలా డబ్బులు ఖర్చవుతా ఉంది. వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉన్న కొంత అమౌంట్‌తో పాటు ఈ ప్రభుత్వం వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక రూ. 40,00,000, మళ్ళా కౌశిక్ వాళ్ళ ఫాదర్ అక్కడ టీటీడీలో పనిచేస్తాడు. వాళ్ళ తోటి ఎంప్లాయీస్ కూడా కలిపి కొంత ఫండ్ ఇదంతా ఇచ్చి మొత్తానికి ఆ బాబుకి నయం చేయించడం జరిగింది. అయితే ఫైనల్‌గా ఆ అబ్బాయి క్యాన్సర్ నుంచి జయించి డిశ్చార్జ్ అవ్వడానికి ఇంకా బిల్ పేమెంట్ పెండింగ్‌లో ఉందని జెప్పేసి కౌశిక్ వాళ్ళ తల్లిగారైన సరస్వతి గారు నిన్న మాట్లాడడం జరిగింది మీడియా ముందు. ఏమన్నా అవకాశం ఉంటే ఎన్టీఆర్ గారు, నా కుమారుడికి హెల్ప్ చేయండి. మేము డిశ్చార్జ్ జేయడానికి మాకు సహాయం చేయండి అని అంటే, అడిగిన ఆవిడ మీడియా ముందు మాట్లాడిన 24 గంటల్లోనే ఎన్టీఆర్ గారి టీము, వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసి ఆ హాస్పిటల్‌లో ఎంత బిల్ పెండింగ్ ఉందో, ఆ బిల్ అంతా కట్టేసి డిశ్చార్జ్ చేయించడం జరిగింది. అయితే ఇక్కడ చోటు చేసుకున్న ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, మరి ఎన్టీఆర్ గారి యొక్క మంచి మనసు ఒకసారి చూడాలి. ఆ బాబు చాలా వీరాభిమాని ఎన్టీఆర్ కానీ, వాళ్ళ అమ్మగారు సరస్వతి గారు చెప్పగానే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆ బాబు దగ్గరికెళ్ళి హాస్పిటల్ దగ్గరికెళ్ళి వీడియో కాల్ చేయించి ఎన్టీఆర్ గారి చేత మాట్లాడిచ్చారు. ఎన్టీఆర్ గారు ఏం చెప్పారు? "నీకేం కాదు, ఏం భయపడొద్దు. నువ్వు ఖచ్చితంగా హాస్పిటల్ నుంచి మొత్తం తగ్గిపోయి క్యాన్సర్‌ని జయించి ఆరోగ్యంగా బయటకొస్తావు. తర్వాత ఇంకా నువ్వు చదువుకోవాలి. నీకు కావాల్సిన హెల్ప్‌లన్నీ నేను గాని, నా ఫ్యాన్స్ గాని చేస్తామని" చెప్పేసి ఎంతో ధైర్యం ఇచ్చారు. మరి ముఖ్యంగా ఏంటంటే అండి, ఈ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద వ్యాధులను జయించాలంటే ముఖ్యంగా మనోధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆహ్, అతనికి కౌశిక్‌కి బాగా ఇష్టమైన నటుడు ఇది ఎన్టీఆర్ గారు. మరి ఎన్టీఆర్ గారు వీడియో కాల్‌లో ఎంతో ధైర్యం చెప్పారు గాబట్టే, ఆ మనోధైర్యంతో క్యాన్సర్ మీద పోరాడాడు. ఇవాళ డిశ్చార్జ్ అయ్యి బయటకొచ్చాడు. నిజంగా అండి కౌశిక్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున ఎన్టీఆర్ గారికి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇలాంటి మంచి పనులు జేయాలి. మనల్ని నమ్ముకున్న ఫ్యాన్స్ ఉంటేనే గదా! హీరోస్ ఈరోజు ఎలా అయినా ఉండగలిగేది, సినిమాలు ఆడగలిగేది. అలాంటి ఫ్యాన్స్‌కి చిన్న ఇబ్బందొచ్చినా, అది డబ్బు గాని, ఇంకో సాయం గాని, ఎలాంటి సాయమైనా గాని, హీరోలు ఇలా ముందుండి ఆ సాయాలు జేస్తే మీరు ఏ స్థాయికో వెళ్ళిపోతారండి. థాంక్ యూ.